పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మస్తాన్ బాబా దర్గా కశ్మీర్లో సందర్శించుకుని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులందరితో కలిసి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. నన్ను ఆహ్వానించినటువంటి ముస్లిం సోదరిమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం కశ్మీర్ మస్తాన్ బాబా దర్గా అంటే ఈ దేశంలోని రాష్ట్రాలకి కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాళ్ళకి సంబంధించి అనేక సందర్భాలలో దర్గాను సందర్శించారు. కోరినటువంటి కోరికలు నెరవేరుతాయనేటువంటి నమ్మకం విశ్వాసం ఈరోజు భక్తుల్లో ఉంది కాబట్టి ఈరోజు మస్తాన్ బాబా దర్గాకు సంబంధించి అంత ప్రాశస్త్యం ఏర్పడింది. ఒకటి దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యునిగా మంత్రిగా అనేక కుటుంబాలు దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. ఇక్కడికి వలస వచ్చినటువంటి కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేశాం, ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమాలు చేపట్టాం. మస్తాన్ బాబా పాదాల చెంత వచ్చినటువంటి వాళ్ళకి వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు మహిళలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే మరుగుదొడ్డి నిర్మించాం. గ్రామానికి సంబంధించి ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉండేటువంటివి, దాంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఆలోచనతో రోడ్లు కానీ, రైళ్లు కానీ, మంచినీటి వస్తువులు కానీ, విద్యుత్ సౌకర్యం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పించాం. ఒక్క బోర్డు నిధులు తీసుకొచ్చి దానికి సంబంధించిన భవనాన్ని కూడా మా హయాంలో శంకుస్థాపన చేస్తే ఈ మధ్య ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఈ మస్తాన్ బాబా ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలి. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎల్లవేళ ఉండాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తాను. ఈ పండుగ మాసంలో పవిత్రమైనటువంటి ఒక్కపొద్దులతో ఉపవాస దీక్షలతో ఘోరమైనటువంటి దీక్ష చేపట్టి ముస్లిం సోదరులందరికీ అల్లా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.